హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ నేను చెప్పినట్టు ఇలా పక్కా కొలతలతోటి చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. అయితే ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మనము ఏ గిన్నెలో అయితే బిర్యానీ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. అందులో శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఒక 1 కిలో వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే ఒక 1.5 టేబుల్ స్పూను ఉప్పు, తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1 ఇంచు చెక్క, ఒక 2 మొగ్గలు, ఒక 2 స్టార్ పువ్వులు, ఇందులో ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరా, ఇందులో ఒక 4 లవంగాలు, తర్వాత ఒక 4 ఇలాచి కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత జాపత్రి 1 ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒక 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోండి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకున్నట్లయితే నెయ్యి ప్లేస్లో నూనెనే వేసుకోండి. తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు పెరుగును కూడా వేసుకొని బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకున్నట్లయితే ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి పట్టి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ టైం లేదు అనుకున్నట్లయితే కంపల్సరీ ఒక 1 అవర్ అయినా నానపెట్టుకోవాలి. నేనైతే 2 అవర్స్ నానపెట్టాను. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్కి నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నాను, బాస్మతి రైసు. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇది 1 or 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ఇది కూడా ఒక 1 అవర్ నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడం వల్ల రైస్ బాగుంటుంది పొడి పొడిలాడుతూ. తర్వాత స్టవ్ వెలిగించేసి మనము ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో మనకు రైస్కి సరిపడా వాటర్ని పోసుకోవాలి. పోసి బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా మొత్తం కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరా, ఒక 2-3 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఇలాచి అవి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. మనము రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఈ వాటర్ని కలిపి టేస్ట్ చేసినట్లయితే ఉప్పుగా ఉంటాయన్నమాట. అలా ఉప్పుగా వచ్చే వరకు మనము ఉప్పును అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ రైస్కి ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత ఎక్కువ సార్లు మనం కలపకూడదు. ఇలా 1-2 సార్లు అలా కలిపేసి రైస్ని ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడకాలన్నమాట రైస్. ఇలా ఉడుకు పట్టేసిన తర్వాత మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎక్కువగా ఉడకకూడదు, 75% కుక్ చేసుకోవాలి. మనము రైస్ ఎలా ఉడికిందనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా ఉడికిన తర్వాత ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని కలుపుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనము కొద్దిగా రైస్ తీసుకొని చేత్తో మనము ఇలా గోరుతో గిచ్చినట్లయితే కరెక్ట్గా టక్మని విరిగిపోతుంది రైసు. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ని అనేది ఈ జాలీ గెరటితో అయినా సరే తీసేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మనం ప్లేట్ పెట్టుకొని గంజైనా వాష్ చేసుకోవచ్చు. నేనైతే గంజి వాష్ చేసుకుంటున్నాను. మీకు ఏది ఈజీ అనుకుంటే అలా చేయండి.
ఇలా గంజంతా వార్చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. తర్వాత ఈ చికెన్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గంజి వార్చి పెట్టుకున్నాం కదా, ఆ అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తము రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. దీనిపైన కలర్ అనేది మీకు ఇష్టమైతే కలరు కొద్దిగా వాటర్లో కలిపి వేసుకోండి, లేదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. కలర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి కూడా ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఒక లెమన్ని హాఫ్ చెక్క ఇలా గింజలు తీసేసి మొత్తము పిండేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే 2 రకాల ఫుడ్ కలర్లు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టిన తర్వాత మనకు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో అంటే సిమ్లో 20 to 25 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈ బాండీ పెట్టిన తర్వాత దానిపైన బరువు ఉంచాలన్నమాట. ఏదో ఒకటి ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నె కానీ లేదంటే ఇలాంటి రోలు ఉన్నట్లయితే మీ దగ్గర ఇలాంటి రోలు కానీ పెట్టుకోండి. బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయిపోయిన వెంటనే మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత బిర్యానీ మూత అనేది ఓపెన్ చేయాలి. నాకైతే మొత్తము ఇది ఒక 25 మినిట్స్ సిమ్లో పెట్టాను, ఒక 10 మినిట్స్ హైలో పెట్టాను. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ చూడండి ఒకదానికొకటి అసలు అతుక్కోకుండా, హోటల్ కన్నా మనకి ఇంట్లోనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఇంత రుచిగా ఉండదండి, అంత టేస్టీగా ఉంది బిర్యానీ మాత్రం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లాస్ట్ వరకు కూడా మీకు చికెన్ ముక్కలు అనేటివి ఎలా ఉడికాయో కూడా చూపిస్తాను. అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్లేటింగ్ అంతా చేసుకుంటున్నాను. ఇందులో లాస్ట్ వరకు కూడా మీకు చూపిస్తాను చూడండి, బాండీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాస్ట్ వరకు కూడా. చాలా ఈజీగా ఇంట్లోనే మనము దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకోవడమే. ప్లేట్లో ఆనియన్, లెమన్ తోటి సర్వ్ చేసుకున్నట్లయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.